వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈరోజు ఘోర పరాజయం పొందాను. ఈరోజు నా వ్యూ కంప్లీట్గా రాంగ్ అయిపోయింది. ఈరోజు సెన్సెక్స్ అరౌండ్ 450 పాయింట్స్ నెగిటివ్లో ఓపెన్ అయిపోయింది. ప్రీ మార్కెట్ చూసినప్పుడు అరౌండ్ 450 పాయింట్స్ నెగిటివ్లో ఉంది. అరౌండ్ 77,000 దగ్గరగా సెన్సెక్స్ ఓపెనింగ్ చూపిస్తుంది ప్రీ మార్కెట్లో. సో 77,140 కన్నా బిలోనే ఓపెన్ అవుతుంది కాబట్టి 76,800 వరకు ఫాలో అవుతుంది అనుకున్నాను. పీఈ ట్రేడ్ తీసుకోవాలనుకున్నాను. ప్రీ మార్కెట్ చూసాక పీఈ ట్రేడ్ తీసుకోవాలి. 76,800 వరకు మార్కెట్ ఫాలో అవుతుందని. బట్ 9:15కి వన్స్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 76,800కి సెన్సెక్స్ ఫాలో అయిపోయింది. అందుకని నేను అనుకున్న లెవెల్కి ఆల్రెడీ ఫాలో అయింది కదా, అక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ పెరుగుతుంది అనుకొని పెద్ద తప్పు చేశాను. ఒక సీఈ ట్రేడ్ తీసుకున్నాను. 77,000 సీఈని అరౌండ్ 135 రూపీస్ దగ్గరగా బై చేశాను. 1000 క్వాంటిటీ బై చేశాను. నేను ఆ ట్రేడ్లో అరౌండ్ 1,35,000 క్యాపిటల్ పెట్టాను. సో నేను బై చేయగానే మార్కెట్ ఇంకా ఫాలో అయిపోయింది. అరౌండ్ 76,600 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ ఫాలో అయింది. మోర్ 200 పాయింట్స్ ఫాలో అయింది. అప్పటికే నా లాస్ 53,000కి వెళ్ళిపోయింది. సో నేను ఎగ్జిట్ అయిపోయాను. ఈరోజు లాస్ని నేను కొంచెం కవర్ చేయలేకపోయాను. అంటే నేను రెస్ట్రిక్ట్ చేయలేకపోయాను లాస్ని ఈరోజు. బికాస్ ఐ థాట్ మార్కెట్ పెరుగుతుంది అనుకున్నాను. సో చూశాను సెన్సెక్స్లో ఒక 20, 30, 40 ప్రీమియమ్స్ కామనే కదా, సో మళ్ళీ వస్తుంది అని చూశాను. కానీ 53,000 లాస్ అవ్వగానే ఇంకా ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత మార్కెట్ ఇంకా ఫాలో అయింది. బట్ ఎట్ ద ఎండ్ వరకు ఉంచుంటే మాత్రం ప్రాఫిట్ వచ్చేది. మళ్ళీ ఎట్ ద ఎండ్లో ఆ ప్రీమియం హై 295 దగ్గరికి వెళ్ళింది. నేను కొన్న 135 ప్రీమియం ఎట్ ద ఎండ్ 295 వరకు వెళ్ళింది. బట్ 0 అయిపోయి క్లోజ్ అయింది. సో హోల్డ్ చేసి ఉంటే ప్రాఫిట్ వచ్చేదేమో, బట్ స్టిల్ హోల్డ్ చేయకపోవడమే మంచిది. బికాజ్ ఆల్ టైమ్ హోల్డ్ చేయడం వల్ల ప్రాఫిట్ ఏం రాదు. ఈరోజు నా స్టార్టింగ్లోనే నా వ్యూవే రాంగ్. బికాజ్ 800 వరకే ఫాలో అవుతుంది, ఫర్దర్ ఫాల్ ఉండదు అనుకున్నాను. ఇది రియలైజేషన్. సో అక్కడ పెద్ద బ్లెండర్ జరిగింది. సో ఈరోజు 53,000 లాస్తో నా ట్రేడ్స్ని క్లోజ్ చేశాను. నేను ఫర్దర్గా లాస్ రికవర్ చేయాలి అనుకోలేదు. బికాజ్ ఐ థాట్ అది రికవర్ అవ్వదు అని. చాలా డేస్ తర్వాత సెన్సెక్స్ ఎక్స్పైరీని చాలా బాగా చేయాలనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ వచ్చింది. మార్నింగ్ నేను నా వ్యూయే రాంగ్ అయిపోయింది ఈరోజు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏమిటి? అలా ఈరోజు నా ట్రేడింగ్ డే గడిచింది. ఇంతకీ సెన్సెక్స్లో మీరు ప్రాఫిట్ బుక్ చేశారా, లాస్ బుక్ చేశారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.